నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి కదా. సో మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారేమో అటెండ్ అవ్వట్లేదు. మరి వాళ్ళ ఫ్యాన్స్ చూస్తేనేమో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి మరి ట్వీట్లు చేస్తూ ఉన్నారు ట్విట్టర్లో. అయితే మరి దీని గురించి కనుక మనం మాట్లాడితే, ఇప్పుడు నాకు తెలిసి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా లేకుండానే అసెంబ్లీలో అడుగు పెడితే చాలా బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. ఎప్పటికీ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లకి. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ ఇటువైపు టీడీపీకి ఓట్లేసే ఓటర్లకైనా సరే, మరి అంతకుముందు ఒక సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు అంటే అది చూడటం చాలా కష్టం. అసలు ఎవరికైనా సరే మింగుడు పడదు. అరే పాపం అంతకుముందు సీఎంగా చేసిన వ్యక్తి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లే వచ్చినారు అని చెప్పేసి ఖచ్చితంగా ఒక సానుభూతి అయితే పెరిగింది. సో మరి అంతకుముందు మీరు టీడీపీ విషయంలో కూడా చూసుంటారు కదా, కేవలం వాళ్ళకి 23 సీట్లు మాత్రమే వచ్చినాయి. సో మరి అంతకుముందు చూసుకుంటేనే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దాని తర్వాత 23 సీట్లే వచ్చి అటువైపు వైసీపీకి చూసుకుంటేనేమో 151 సీట్లు వచ్చినాయి. సో మరి అసెంబ్లీలో చూసుకుంటేనే ప్రతి ఒక్కరికి కూడా అసెంబ్లీ చూసినప్పుడల్లా కూడా చాలా బాధ వేసేది. అరే పాపం వీళ్ళకి 23 సీట్లే వచ్చినాయి అని చెప్పేసి. సో దాంతోపాటు మరి అసెంబ్లీలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఆ ఇన్సిడెంట్ ఎదురైందో, సో దాని తర్వాత ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతాం. సో దీనివల్ల చెప్పాలంటే అసలు చాలా సానుభూతి పెరిగింది. సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మరి ఒకప్పుడు సీఎంగా పనిచేసి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు అంటే ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి ఒక సానుభూతి వెళ్ళేది. సో దాన్ని ఉపయోగించుకోవాలి. మరి అనుకుంటే చాలామంది అనుకునేది ఏంటంటే మరి వైసీపీ ప్రభుత్వం ఇక లేనట్టే ఇక రాదు అని చెప్పేసి అనుకుంటారు చాలామంది. కానీ టీడీపీ విషయంలో చూసుకోండి, లాస్ట్ టైం వాళ్ళకి 23 సీట్స్ వచ్చినప్పుడు అందరూ ఏమనుకున్నారు, అరే ఇక 30 సంవత్సరాల వరకు వైసీపీ వచ్చింది, ఇక టీడీపీ పని అయిపోయిందని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కానీ ఏం జరిగింది, మరి ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పైకి లేపారు పార్టీని, దాని తర్వాత ఇప్పుడు అధికారంలోకి ఎలా తీసుకొచ్చారు, 23 నుంచి ఏకంగా 161 వరకు ఎలాగా తీసుకురాగలిగారు అంటే మరి ఆయన స్ట్రాటజీస్ దాంతోపాటు ఒక సానుభూతి కూడా కలిసింది దాంట్లో. సో కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దాన్ని కూడా అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు సానుభూతిని కూడా అందిపుచ్చుకుంటేనే నెక్స్ట్ టైం రాగలుగుతారు. సో అలా కాకుండా ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పేసి బయట నుంచి మాట్లాడితే ఇంకా క్రేజ్ తగ్గిద్ది. సో ఇప్పుడు కనుక అసెంబ్లీకి వెళ్ళారు అంటే సానుభూతితో ఇంకా క్రేజ్ పెరిగిద్ది. సో మీరు క్రికెట్లో కూడా ఎంఎస్ ధోని విషయం కూడా మీకు తెలుసు బాగా. ఎప్పుడైతే సిఎస్కే ఆ 2 ఇయర్స్ బయటకు వెళ్ళిపోయిందో అప్పుడు అసలు ఫస్ట్ ఇయర్ బాగానే ఉంది. రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ టీంలో అతనికి కెప్టెన్సీ ఇచ్చినప్పుడు బాగానే ఉంది. దాని తర్వాత అతను తీసేసి సంజీవ్ గోయంకా స్టీవ్ స్మిత్ని కెప్టెన్గా పెట్టాడు కదా. అయితే అప్పుడు చాలా సానుభూతి పెరిగిపోయింది అసలు ఎంఎస్ ధోని మీద. అరే బాబు అసలు ఇండియన్ కెప్టెన్గా చేసినటువంటి వ్యక్తి, ఇంత టాలెంట్ ఉన్న వ్యక్తి, అతనికి కెప్టెన్సీ పక్కన పెట్టేసి స్టీవ్ స్మిత్, బయట ఉన్న స్టీవ్ స్మిత్ని ఎలా తీసుకొచ్చి పెడతారని చెప్పేసి అప్పుడు చాలా సానుభూతి పెరిగింది. సో అదేవిధంగా ఇక్కడ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇంకా యూజ్ ఫ్యాన్ బేస్ పెరగాలంటే ఈ సానుభూతిని యూజ్ చేసుకోవాలా. సో ఇదేం పెద్ద తప్పే విషయం కాదు. ఎందుకంటే రాజకీయాల్లో అన్ని అంశాలు కలిసి వస్తే మాత్రమే గెలవడానికి ఎక్కువ ఆస్కారం ఉండేది. సో ఒక్కదాని మీద వెళ్తాను, కేవలం నేను నిజాయితీగా ఉంటే మాత్రమే ఓట్లు వస్తాయంటే కష్టం. సో ప్రతి దాన్ని కూడా అందిపుచ్చుకోవాలి, సానుభూతిని అందిపుచ్చుకోవాలి. అటువైపు ప్రతి విషయంలో కూడా ముందుకు అన్నిట్లో ఉంటే మాత్రమే ఇక్కడ గెలుపు అనేది సాధ్యమైంది. మీ అందరూ చూశారు కదా, మొన్న టీడీపీ రావడానికి ఒక్క కారణం ఏం కాదు, చాలా కారణాలు ఉన్నాయి. సో దానికి సంబంధించి మరి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి మనసు మార్చుకొని ఇప్పుడు అసెంబ్లీలోకి వెళ్ళి ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద కనుక మరి ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే గట్టిగా కనుక ఆయన గలం విప్పారంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం రావడం పెద్ద కష్టమేం కాదు.